హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో తయారైపోయేటువంటి లంచ్ బాక్స్కి కరెక్ట్ సూటబుల్ కర్రీ చేసుకుందాం. దానికోసం ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడెక్కాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు అంటే ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు ఇలా తరిగి వేసుకోవాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ముందుగా దోసకాయ ఎందుకు వేస్తున్నామంటే వంకాయ కంటే కొంచెం టైం తీసుకుంటుంది దోసకాయ ఉడకడానికి, అందుకని. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఇప్పుడు అందులోకి వంకాయలు వేసుకుందాం. ముందుగా ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయ ముక్కలను వేసుకునేసి వాటిని కూడా ఒకసారి మిక్స్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం. ఈ స్పైసెస్ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి, కారం ఉప్పు అన్నీ కలిసేలాగా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల వంకాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడతాయి, ఎందుకంటే మనం కొంచెం పెద్ద పెద్దవిగా కట్ చేసుకున్నాం కదా, దానివల్ల. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. 150 ml ఉంటుంది. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇది అన్నం, చపాతీ, దోశ అన్నిట్లో కూడా మంచి కాంబినేషన్ అండి. అందులో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాం. చూడండి, ఈ కొంచెం వేసుకోండి, అంటే కొత్తిమీర ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే గుమగుమలాడే వంకాయ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. తక్కువ సమయంలో ఎక్కువ టేస్ట్ ఇచ్చే కర్రీ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.